ఇండియన్ హిస్టరీ 10,000 బిట్స్ పార్ట్ 39. మనం గుప్తుల రాజకీయ చరిత్రని చూస్తున్నాం. శ్రీగుప్తుడు గుప్తవంశ స్థాపకుడు. శ్రీగుప్తుడి బిరుదు మహారాజా. మహారాజా అనే బిరుదుని తీసుకోవడం వలన శ్రీగుప్తుడు సామంతుడు అయి ఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం. మహారాజా అనే బిరుదు సామంతుడు అనే అర్థాన్ని సూచిస్తుంది. శ్రీగుప్తుడు మృగశిఖ వనంలో ఒక బౌద్ధ విహారాన్ని నిర్మించాడని తెలిపిన చైనా యాత్రికుడు ఇత్సింగ్. శ్రీగుప్తుడి కుమారుడు ఘటోత్కచుడు. శ్రీగుప్తుడు మరియు ఘటోత్కచుడు వీరిద్దరూ కూడా రాజ్య విస్తరణ చేయలేదు. చిన్న రాజ్యాన్ని వీరు పరిపాలించారు. ఘటోత్కచుడు లేదా ఘటోత్కచ గుప్తుడి కుమారుడు మొదటి చంద్రగుప్తుడు. సో చంద్రగుప్త 1 లేదా మొదటి చంద్రగుప్తుడి భార్య పేరు కుమారదేవి. ఈమె లిచ్చవి రాజకుమార్తె. మొదటి చంద్రగుప్తుడు లిచ్చవి రాకుమార్తెని వివాహమాడి నేపాల్, బీహార్లను కట్నంగా పొందాడు. పాటలీపుత్రం రాజధానిగా గుప్త శకాన్ని ప్రారంభించినది మొదటి చంద్రగుప్తుడు. సాకేత, అయోధ్య, ప్రయాగ ప్రాంతాలతో ఇతడు క్రీస్తు శకం 319 లేదా 320లో పాటలీపుత్రం రాజధానిగా గుప్త శకంను ప్రారంభించాడు. సో గుప్త శకంని ప్రారంభించినది మొదటి చంద్రగుప్తుడు. ఇయర్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 2 ఆప్షన్స్ ఇవ్వడు, ఏదో ఒకటి ఇస్తాడు. 319 లేదా 320. కామాంధకుడు అనే కవి ఎవరి ఆస్థానంలో ఉన్నాడు? మొదటి చంద్రగుప్తుడి ఆస్థానంలో. కామాంధకుడు రచించిన గ్రంథం నీతిసారం. గుప్తుల అర్థశాస్త్రం అని ఏ గ్రంథాన్ని పేర్కొంటారు? నీతిసారం అనే గ్రంథాన్ని. మొదటి చంద్రగుప్తుడు ఆక్రమించుకున్న ప్రాంతాలు గంగానది పరివాహక ప్రాంతాలతో పాటు ప్రయాగ వరకు గల ప్రాంతాలను ఆక్రమించాడు. చంద్రగుప్త 1కి మహారాజాధిరాజా అనే బిరుదు ఉండటం వలన ఇతడు స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడని చరిత్రకారులు తెలిపారు. గుప్త వంశంలో స్వతంత్ర రాజు అన్నా లేదా మొదటి స్వతంత్ర రాజు లేదా మొదటి సార్వభౌమ రాజు అంటే ఆన్సర్ చంద్రగుప్త 1. మొదటి చంద్రగుప్తుడి కుమారుడు సముద్రగుప్తుడు. మొదటి చంద్రగుప్తుడి పట్టాభిషేకంని గురించి తెలియజేస్తున్న గ్రంథం కౌముది మహోత్సవం. దీనిని రచించినది వజ్జికుడు. గుప్తులలో బంగారు నాణెములను ముద్రించిన తొలి రాజు చంద్రగుప్త 1. సముద్రగుప్తుడు భారతదేశ చరిత్రలో అతి పరాక్రమవంతుడైన రాజు అని ఎవరిని అంటారు? సముద్రగుప్తుడిని. చాలా చాలా పవర్ఫుల్ కింగ్. సముద్రగుప్తుడు భారతదేశ రాజులందరిలో అతి పరాక్రమవంతుడు మరియు భారతదేశ చరిత్రలోనే గొప్ప విజేత. ఇతడికి అపజయం అనేది లేదు. గుప్తులలో అందరికంటే గొప్ప రాజు సముద్రగుప్తుడు. సముద్రగుప్తుడి భార్య పేరు దత్తాదేవి. సముద్రగుప్తుడు ఆదరించిన మతం వైష్ణవ మతం. ఇతడు వైష్ణవ మతాన్ని అభిమానించాడు. సముద్రగుప్తుడు ఎవరిని ఓడించి సింహాసనాన్ని అధిష్ఠించాడు? తన సోదరుడు అయిన కచాని. కానీ దీనిపై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయం ఉంది. అలహాబాద్ శాసనంలో మొదటి చంద్రగుప్తుడే సముద్రగుప్తుడిని రాజుగా ప్రకటించినట్లుగా ఉంది. మొదటి చంద్రగుప్తుడు సముద్రగుప్తుడి తండ్రి. అయితే కొంతమంది చరిత్రకారులు కచ అనేది రాజు పేరు, సముద్రగుప్తుడు అనేది ఈ రాజుకు ఉన్న బిరుదు అని తెలిపారు. సో ఇది చరిత్రకారుల్లో ఉన్న అభిప్రాయం. సముద్రగుప్తుడి విజయాలను తెలియజేస్తున్న శాసనం అలహాబాద్ ప్రశస్తి. ప్రశస్తి అంటే రాజు తన విజయాలను పేర్కొంటూ వేసే శాసనం. అలహాబాద్ లేదా దీనినే ప్రయోగ అని కూడా అంటారు. అలహాబాద్ లేదా ప్రయోగ ప్రశస్తిని వేయించినది హరిసేనుడు. అలహాబాద్ ప్రశస్తి ఏ భాషలో వేయబడింది? సంస్కృత భాష మరియు దేవనాగరి లిపి. అలహాబాద్ శాసనాన్ని రచించినది హరిసేనుడు అని చాలా బుక్స్లో ఉంది. కానీ కొన్ని బుక్స్లో దీనికి ఆన్సర్ తిలబట్టు అని ఉంది. తెలుగు అకాడమీలో మాత్రం అలహాబాద్ ప్రశస్తిని రచించినది హరిసేనుడు అని ఉంది. సో చూసుకోండి ఫ్రెండ్స్. అలహాబాద్ ప్రశస్తి ప్రకారం జయించిన రాజ్యాలు 8 ఆర్యావర్త రాజ్యాలు
లేదా ఉత్తర భారతదేశ రాజ్యాలు అని అంటారు. ఉత్తర భారతదేశంలోని 8 రాజ్యాలని సముద్రగుప్తుడు జయించాడు. ఉత్తర భారతదేశానికి చెందిన నాగదత్తుడు, చంద్రవర్ముడు, బలవర్ముడు, గణపతి నాగుడు, సేన నాగుడు మరియు అచ్యుత నాగుడు మొదలైన వారు సముద్రగుప్తుడి చేతిలో పరాజయం పొందారు. 5 ప్రత్యాంత రాజ్యాలను జయించాడు. ప్రత్యాంత లేదా 5 సరిహద్దు రాజ్యాలను సముద్రగుప్తుడు జయించాడు. అవి కామరూప అస్సాం, ధవక అస్సాం, కార్తిపుర కాశ్మీర్ అంటే ఇవి ఇప్పటి పేర్లు, సమతత బెంగాల్, నేపాల్ రాజ్యాలను జయించాడు. ఇవన్నీ సరిహద్దు రాజ్యాలు. 18 ఆటవిక రాజ్యాలను సముద్రగుప్తుడు జయించాడు. వింధ్యా పర్వతాలలోని 18 గిరిజన రాజ్యాలను సముద్రగుప్తుడు జయించాడు. 9 గణరాజ్యాలు అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన 9 గణరాజ్యాలను జయించాడు. 9 గణతంత్ర రాజ్యాలను జయించాడు. ఇందులో ముఖ్యమైనవి మాలవ రాజ్యం, అబ్బిర రాజ్యం, యౌధేయ రాజ్యం, అర్జునాయన రాజ్యం ఈ గణరాజ్యాలలో ముఖ్యమైనవి. 12 దక్షిణపథ రాజ్యాలు మహానది మరియు కావేరీ నది మధ్యలో ఉన్న 12 రాజ్యాలను జయించాడు. సముద్రగుప్తుడు ఓడించిన దక్షిణాది రాజులలో ముఖ్యులు మహేంద్రవర్మ, కోసల రాజు, కోసల అంటే ఇక్కడ మిస్టేక్ అయింది, ఒరిస్సా రాజు, ఒరిస్సాను పరిపాలించిన రాజు, ప్రస్తుత పేరు ఒరిస్సా. హస్తివర్మ, బేంగిరాజు, కోస్తాంధ్ర. విష్ణుగోప, కంచిరాజు, తమిళనాడు. వీరందరూ కూడా సముద్రగుప్తుడికి కప్పం చెల్లించారు. ఈ 12 రాజ్యాల రాజులు సముద్రగుప్తుడికి కప్పం చెల్లించారు. సముద్రగుప్తుడి సామ్రాజ్యం యొక్క సరిహద్దులు: ఉత్తరాన హిమాలయ పర్వతాలు, దక్షిణాన నర్మదా నది వరకు, తూర్పున బ్రహ్మపుత్ర నది వరకు మరియు పశ్చిమాన జమ్మూ, చెంబల్ నది వరకు సముద్రగుప్త సామ్రాజ్యం యొక్క సరిహద్దులు ఉన్నాయి. సముద్రగుప్తుడు ఓడించిన పద్మావతి పాలకుడు ప్రస్తుతం గ్వాలియర్. సో గణపతి నాగా. సముద్రగుప్తుడు జయించిన ఉత్తర భారతదేశంలోని 8 రాజ్యాలలో పద్మావతి రాజ్యం కూడా ఒకటి. దక్షిణాది రాజ్యాల పట్ల సముద్రగుప్తుడు అమలు చేసిన విధానం గ్రహణ, మోక్ష, అనుగ్రహ. సముద్రగుప్తుడు 12 దక్షిణాది రాజ్యాలను సామంత రాజ్యాలుగా మార్చాడు. ఇండియన్ నెపోలియన్ అని ఎవరిని అంటారు? సముద్రగుప్తుడిని. సముద్రగుప్తుడు కూడా నెపోలియన్ వలె పొరుగు రాజ్యాలను ఓడించి ఆక్రమించుకున్నాడు. ఒక చిన్న రాజ్యాన్ని మహాసామ్రాజ్యంగా మార్చిన సముద్రగుప్తుడిని ఇండియన్ నెపోలియన్ అని పిలిచినది బిఏ స్మిత్ అనే ఆంగ్లేయ చరిత్రకారుడు. నెపోలియన్ కంటే కూడా సముద్రగుప్తుడే గొప్పవాడు. ఎందుకంటే నెపోలియన్ యుద్ధాలలో ఓడిపోయి బందీగా చిక్కి మరణించాడు. కానీ సముద్రగుప్తుడు అన్ని యుద్ధాల్లోనూ గెలిచిన ఓటమి ఎరగని గొప్ప వీరుడు. సముద్రగుప్తుడు నెపోలియన్ కంటే సుమారు 1500 సంవత్సరాల ముందు పరిపాలించాడు. కాబట్టి ఈ పోలిక సరి అయినది కాదు. ఇండియన్ నెపోలియన్ అని పిలిచినది మాత్రం బిఏ స్మిత్ అనే ఆంగ్లేయ చరిత్రకారుడు. కానీ ఈ పోలిక అనేది సరైనది కాదు. ఎందుకంటే సముద్రగుప్తుడు నెపోలియన్ కంటే ముందు పరిపాలించిన వాడు, గొప్ప రాజు. రాజాధిరాజు, ప్రపంచ విజేత, స్వర్గ విజేత, ఎదురులేని యోధుడు అనే బిరుదులతో కూడిన నాణేలను జారీ చేసినది సముద్రగుప్తుడు. సముద్రగుప్తుని మహాపద్మనందునితో పోల్చిన వారు రాయ్ చౌదరి. సముద్రగుప్తుని సాటిలేని మేటివీరుడు అని, పరిపాలనాధ్యక్షుడు అని పేర్కొన్నది ఆర్సి మజుందార్. కవిరాజుగా వర్ణించబడిన గుప్తరాజు సముద్రగుప్తుడు. వీణా వాయిద్యంలో నిపుణుడైన గుప్త చక్రవర్తి సముద్రగుప్తుడు. ఒక ఎగ్జామ్లో అడిగాడు, సముద్రగుప్తుడి చేతిలో ఉన్న వాయిద్యం పేరు అని అడిగాడు. సో వీణా అని గుర్తుపెట్టుకోండి. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చాడు, అందులో వీణా అనే ఆప్షన్ కరెక్ట్. సంగీత ప్రియుడిగా ప్రసిద్ధి చెందిన గుప్త చక్రవర్తి సముద్రగుప్తుడు. అశ్వమేధ యాగాన్ని నిర్వహించిన గుప్త చక్రవర్తులు సముద్రగుప్తుడు మరియు కుమారగుప్తుడు. ఒకవేళ అశ్వమేధ యాగాన్ని నిర్వహించిన మొదటి గుప్త చక్రవర్తి అంటే ఆన్సర్ సముద్రగుప్తుడు.
నెమలికి ఆహారం తినిపిస్తున్నట్లుగా ఉన్న నాణేలను జారీ చేసినది సముద్రగుప్తుడు. గుప్తుల ద్రవ్య విధానాన్ని దేశవ్యాప్తం చేసినది సముద్రగుప్తుడు. పరిపాలనలో అధికార వికేంద్రీకరణను ప్రవేశపెట్టినది సముద్రగుప్తుడు. సముద్రగుప్తుడి ఆస్థానంలో ఉన్న బౌద్ధ పండితుడు వసుబంధు. వసుబంధు రచించిన గ్రంథం అభిధమ్మ కోశ. ఇది సంస్కృత గ్రంథం. సముద్రగుప్తుడు చేసిన యుద్ధాలన్నింటిలో గొప్ప యుద్ధం కౌశాంబి యుద్ధం. ఈ యుద్ధం వాకాటక రాజైన రుద్రసేనుడితో జరిగింది. కౌశాంబి యుద్ధం గురించి చూద్దాం. సముద్రగుప్తుడు గంగానదీ పరివాహక ప్రాంతంలో 9 నందరాజుల కూటమిని ఓడించి భరతవర్షంగా వర్ణించిన నవద్వీపాలను గుప్త సామ్రాజ్యంలో విలీనం చేశాడు. ఈ 9 మంది నందరాజుల కూటమికి నాయకత్వం వహించినది వాకాటక రాజు రుద్రసేనుడు. దీనిని 2వ ఆర్యావర్త దండయాత్ర అని అంటారు. ఈ యుద్ధ విజయానికి చిహ్నంగా సముద్రగుప్తుడు ఇరాన్లో విష్ణు దేవాలయాన్ని నిర్మించాడు. సముద్రగుప్తుడు ఓడించిన దక్షిణపథ రాజులందరిలో గొప్పవాడు కంచిరాజు విష్ణుగోపుడు. ఇతనిది పల్లవ రాజ వంశం. 12 దక్షిణపథ రాజ్యాల కూటమికి నాయకత్వం వహించినది విష్ణుగోపుడు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.